నువ్వు నేను చేసే ప్రార్థనలో హోల్సేల్ ప్రార్థనలు, తోకును చేసే ప్రార్థనలు, బద్ధకపు ప్రార్థనలు కుదరవు. బద్ధకపు ప్రార్థనలు ఎలాగుంటే చెప్పనా? ప్రభువా మా ఇంటిని దీవించండి, మా సంఘాన్ని దీవించండి, మా దేశాన్ని దీవించండి. ఏం దీవించాలి? ఏంటి దీవించడం అంటే ఏంటి? ఏం దీవించాలి అని కనుక ఎదురు తిరిగి అడిగితే నీ దగ్గర వివరాలు ఉండవు. ఎందుకంటే నువ్వు స్టడీ చేయవు. నువ్వు దేనికోసం ప్రార్థిస్తున్నావో ఆ ప్రార్థన అవసరత గురించి నీకు తెలీదు, తెలుసుకోవాల్సిన అవసరం లేదు. పైగా ఎక్స్ట్రా అధిక ఆధ్యాత్మికత, సూపర్ స్పిరిచువాలిటీ, సూపర్ ఫెయిత్ నువ్వు వాళ్ళకు పోస్తావు. ప్రభు నీకు అన్నీ తెలుసు కదా ప్రభు, మాట నా నాలుకకు రాకమునిపే నీకు తెలుసు అన్నావు కదా, ఇవన్నీ నేను చెబితేనా నీకు తెలుస్తుంది ప్రభు, చెప్పకుండానే నీకు తెలుస్తుంది. బద్ధకస్తులు చేసే ప్రార్థనలు ఇలాగ ఉంటాయి. ప్రియులారా, ఆ మాటకు వస్తే ప్రార్థన ఎందుకు చేయడం? ప్రార్థన చేయకుండానే కూడా ఆయనకు తెలుసుగా. కాబట్టి ప్రార్థన చేసే వాళ్ళమైన మనము చాలా స్పెసిఫిక్ గా ఉండాలి. అది నేర్పిస్తున్నాడు. ప్రియులారా, నీ సంఘములో, నీ కుటుంబంలో ఉద్యమాన్ని ఆశిస్తున్నావా? మా కుటుంబాన్ని దీవించు ప్రభా, మా కుటుంబాన్ని కాపాడు ప్రభా అనుకో. నీ కుటుంబంలో ఉన్న సమస్యలు ఏంటో మూలాల్లోనికి వెళ్ళి పరిశీలించి రాసుకో. పేర్లతో సహా, సంఘటనలతో సహా, వ్యక్తులతో సహా, సందర్భాలతో సహా. ఇదయ్యా ప్రభువా నా సమస్య, నా ఇంటి సమస్య ఇది, నా సంఘ సమస్య ఇది అని నీకు నిజంగా సంఘ ఉద్యమం గురించిన ఆశ ఉంటే సంఘ సమస్య ఏంటో స్టడీ చేస్తావు. సంఘ సమస్యను స్టడీ చేయవు, మోకరించి 3 ముక్కల్లో ప్రభువా నన్ను దీవించు, మా సంఘాన్ని దీవించు అంతే. దేవుడు వింటాడా? అలాంటి ప్రార్థనలు దేవుడు ఉద్యమాన్ని ఇస్తాడా? ఇవ్వడు. ప్రియులారా, నీవు శ్రమించకపోతే, నీ సమస్య ఏంటో నీకు తెలియకపోతే, ఆ సమస్య నిన్ను ఎంతగా కృంగతీస్తుందో నీకు అర్థం కాకపోతే ఈ నుంచి నేర్చుకో. ఇదయ్యా ప్రభువా మా సమస్య, ఎటు పాలుపోవడం లేదు, ఏం చేయాలో తెలియడం లేదు, దిక్కు తోచడం లేదు అని సమస్యను క్షుణ్ణంగా వివరించాడు. ప్రియులారా, ఇంతవరకు ఇలాంటి ప్రార్థన మనకు అలవాటు లేకపోతే ప్రారంభిద్దాం. ఉద్యమాన్ని ఆశించే సంఘం, ఉద్యమాన్ని ఆశించే కుటుంబములో సమస్యలు నువ్వేంటో నీకు తెలియాలి. ఇండియాను దీవించు ప్రభువా, మా భారతదేశాన్ని రక్షించు ప్రభువా. ఏమైంది మీ ఇండియాకి అని అడిగితే నువ్వు చెప్పే వివరాలేంటి? స్పెసిఫిక్గా ఏమైనా చెప్పగలవా? క్లియర్గా స్టడీ చేసి ప్రభువా నా దేశాన్ని నేను స్టడీ చేశాను, ఉత్తరం నుంచి దక్షిణానికి, పశ్చిమం నుంచి ఇటు తూర్పుకు నేను తిరిగాను, నేను అర్థం చేసుకున్నాను, నేను పరిశోధన చేశాను. మా ఇండియాలో ఉద్యమం లేకపోవడానికి కారణాలు ఇవ్వు ప్రభువా, మా ఇండియా సమస్యలో ఉంది, మా ఇండియా విగ్రహారాధనలో ఉంది అని స్పెసిఫిక్స్తో దేవుని దగ్గరికి వెళ్ళడం చేత కాకపోతే ఇండియాను దేవుని కొరకు మళ్లించలేవు, ఇండియాను దేవుని వైపుకు తిప్పలేవు. నశించిపోతున్న ఇండియాలోని ఆత్మను ప్రభు కోసం రక్షించలేము. బద్ధకపు సంఘాలు ఈ దినాన ఉండడం వల్ల సరైన ప్రార్థన మనం చేయలేకపోతున్నాం. అందుకే దేవుడు ఆ ప్రార్థనలు కూడా వినాలి.